టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యంపై భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. స్వామివారి చిత్రపటాలు చెత్తకుప్పల్లో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న అధికారులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. టీటీడీని పరిరక్షిస్తామంటూ గొప్పలు చెప్తూనే తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు భూమన. వారి స్థలాలలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని పరిరక్షిస్తున్నా అని నిరంతరము అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారి పాలనలో అలిపిరి దగ్గర నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల ప్రాంతమంతా ఈ చుట్టుపక్కలంతా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలాలే. ఈ స్థలాలలో చాలా పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ స్థలాలను పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి బాధ్యత చంద్రబాబు గారే వహించాలి. కొన్ని వందల వేల స్వామివారి ఫోటోలన్నీ కూడా అత్యంత నిర్లక్ష్యంగా చెత్త కుప్పలల్లో మలమూత్రాదుల మధ్యన పాడేసినారు. ఇది టీటీడీ పడేసిందని నేను చెప్పను. ఎవరు పాడేసినా టీటీడీ విజిలెన్స్ వెనువెంటనే అప్రమత్తం అవ్వాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి మేమేదో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాం అని మాటలు మాట్లాడుతున్నారే. 2 సంవత్సరాలుగా మొత్తం అంతా టీటీడీని ప్రక్షాళన చేశామని చెప్తున్నారే. టీటీడీ స్థలాలలో వెంకటేశ్వర స్వామి ఇతర దేవతలు ఈ మైలలో పడి ఉంటే దాన్ని తీసివేసేటువంటి ప్రక్షాళన కూడా చేయనటువంటి మీరు, ఈ బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్న పాలక మండలి, ఇప్పుడున్నటువంటి అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సహా చంద్రబాబుకు ఊడిగం చేసే వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. స్వామివారి విగ్రహాలు చిన్న చిన్నవి అన్నీ కూడా మలమూత్రాల మధ్యనున్నాయి, బీరుబాటళ్ల మధ్యనున్నాయి, ఎక్కడ చూసినా కంపు కొట్టేటువంటి మైలలో ఉన్నాయి. కొన్ని పదుల సంఖ్యలో రోజుల తరబడి అవన్నీ కూడా అలా పడిపోయి ఉంటే క్లీన్ చేయరండి, వాటిని తీసేయరండి. స్వామివారి పటాలను ఎవరైనా పాడేస్తే అందులోనూ కూడా మన టీటీడీ స్థలాలలో పాడేస్తే వదిలేస్తారా? వదిలేసి చోద్యం చూస్తున్నది టీటీడీ. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. టీటీడీ స్థలాలను వెంకటేశ్వర స్వామి పటాలను వేసేటువంటి డస్ట్బిన్గా మార్చివేసినట్టుగా ఉన్నది టీటీడీ పాలక మండలి, టీటీడీ అధికారులు. ఈ ప్రాంతమంతా కొన్ని వందల వేల చిత్రపటాలన్నీ కూడా, అందులో కొన్ని చిన్న చిన్న స్వామివారి ప్రతిమలు కూడా ఉన్నాయి అంటే ఎక్కడ తలపెట్టుకుంటారు టీటీడీ? మీరు ఆ ప్రక్షాళన చేసింది మీ పాలనలో ఎంత దుర్మార్గంగా, ఎంత అపచారాలు జరుగుతున్నాయి అని కళ్ళకు కట్టినట్లుగా చూపించటానికే ఈరోజు మొత్తం అంతా కూడా మేము ఈ రోజున దీన్ని బయటికి తీస్తున్నాం. ఇప్పటికైనా చిగ్గు తెచ్చుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.